జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ పెద్ద పాముని చూశాక నువ్వు వెనక్కి చూడకుండా పారిపోయి ఉంటావు అనుకున్నాను. వెళ్ళవని మా మమ్మీ చెప్పింది. మీరు నోటిచ్చారు, నేను మాటిచ్చాను. అది తప్పితే పాము కాటు కన్నా ఎక్కువ గాయం గుండెకవుతుంది బాబూ. చూసావా వల్లభ, క్యారెక్టర్ అంటే ఇలా ఉండాలి. 24 క్యారెట్స్ బంగారం మమ్మీ ఈ పెద్ద బొట్టమ్మ. అది సరిగాని గాయత్రి పాప గుడి దగ్గర ఉన్నప్పుడు తల్లిపాలు తీసుకెళ్ళడానికి వచ్చే పాము నైని మాట విని మమ్మల్ని ఎవ్వరినీ ఏమీ చేసేది కాదు. ఈరోజు మాత్రం నైని ఉన్నా సరే నిన్ను చూసి బుసలు కొట్టింది. ఎందుకని? పెద్ద బొట్టమ్మ పాల కోసం అనుకుంటా. నేను జోక్యం వేయలేదు మమ్మీ, సీరియస్ గానే సమాధానం చెప్పాలనుకున్నాను. చెప్పాల్సింది ఆవిడ. సారీ. పాపం, ఎందుకమ్మా కొడతారు? ఆ పాము ఇంటికొచ్చింది పిల్ల కోసమో తల్లి కోసమో కాదు. నేనేం చెప్పలేదు, చెప్పను కూడా మమ్మీ. పెద్ద బుట్టమ్మే గ్యాప్ ఇచ్చింది. నువ్వు త్వరగా చెప్పమ్మా తల్లి. పాము వచ్చింది నా మెళ్ళో ఉన్న ఈ శంఖం కోసం. ఈ శంఖం కోసమా? అవునమ్మా. పాములు వాటి నాగమణిని ఎవరైనా ఎత్తేస్తే వాటి కోసం వస్తాయని, వెంటాడి వేటాడతాయని విన్నాను కాని శంఖం కోసం కూడా వస్తాయని ఫస్ట్ టైం వింటున్నాను. మమ్మీ సరిగ్గా చూడు, శంఖం మీద కూడా పాము సింబల్ ఉంది. నిజం, ఈ గుర్తే వాటికి గుర్తు. ఈ శంఖం ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల కిందటిది. మా తాత ముత్తాతల నాటిదని చెప్తూ ఉంటారు. ఇది నాగసుబ్రహ్మణ్యం గుడిలో ఉండేదంట. 11 త్రాచుపాములు కాపలాగా ఉండే ఈ శంఖాన్ని ఎలా ఎత్తుకొచ్చారో తెలియదుగాని ఆ తర్వాత మా వంశీకులందరూ పాము కాటికే బలయ్యారు. అంటే నువ్వు కూడా? నిన్ను కూడా పాము కాటేస్తుందా? వామ్మో, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నక్కిందో ఏం పాడో. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వెళ్ళిపోమ్మా పెద్ద బొట్టమ్మా. భయపడకు బాబూ, మా కుటుంబంలో మగవాళ్లు మాత్రమే పాము కాటుకి బలయ్యారు. మరి ఆడాళ్ళు? షటప్. పిచ్చి ప్రశ్నలు వేకు. ఈరోజే ఇంటికొచ్చింది, రిలాక్స్ అవనివ్వు. పద పద. ఆడవాళ్లు ఎలా చచ్చిపోయారో తెలుసుకోకుండానే వెళ్లిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.